శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం 137వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. అందులో నేడు ఈ పాండుపుత్రుల యొక్క కౌరవుల యొక్క క్రీడా వర్ణనం చేసుకుంటున్నాం. దీంట్లో దుర్యోధను యొక్క చేష్టలకి కౌరవాదులు విసిగిపోయి దుర్యోధనుడు అందులో కొంచెం ప్రమాదకరమైనటువంటి అంటే ప్రాణాపకారం తలపెట్టేటువంటి విధంగా ప్రయత్నించడం, ముఖ్యంగా భీమసేనుడి విషయంలో ప్రమాణకోటి అనేటువంటి ప్రాంతంలో భీముణ్ణి సంహరించాలనేటువంటి ఉద్దేశంతో అనేకమైనటువంటి ప్రయత్నాలు చేయటం అనేటువంటిది నేటి ప్రవచనంలో ముఖ్యమైన అంశం. ముందుగా ప్రార్థన చేసుకుని బయలుదేరదాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. వ్యాస భగవానుని యొక్క ఆశీస్సులతో ముందుకు సాగుతున్నటువంటి మహాభారత ప్రవచనంలో పాఠ్య శ్లోక అర్థముల యొక్క పాఠ్య ప్రణాళికలో 137వ అధ్యాయం. అందులో ముఖ్యంగా నేడు చెప్పుకోబోయేటువంటి అంశం ఈ గంగా తీరంలో పాండుపుత్రుల కౌరవుల యొక్క క్రీడా వర్ణనం అనేటువంటిది చెప్పుకుంటున్నాం. 25 శ్లోకాల వరకు అయిపోయింది. పాండురాజుకి జరిపించవలసినటువంటి శ్రాద్ధ కర్మలు, సంవత్సర సూతకాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత కుమారుల యొక్క క్రీడా వర్ణనం చేస్తూ వ్యాస భగవానుడు భీమసేనుడి యొక్క అల్లరిని, బాల్య చేష్టల్ని వివరించారు నిన్నటి పాఠంలో. అయితే క్రీడాయాం భీమేన దుర్యోధనాదీనాం పరాభవ, భీమసేనుడు దుర్యోధనాదుల్ని పరాభవం చేయడం, అవమానించడం అనేటువంటిది నిన్నటి అల్లరి. అది బాల్య క్రీడగా వయసు నిమిత్తంగా, అంటే మనసులో ఎటువంటి కల్మషములు లేకుండా బాల్య చేష్టలతో ఆడినటువంటి ఆటగా కనిపిస్తుంది భీమసేనుడి యొక్క అల్లరిలో. కానీ దుర్యోధనుడు అలా కాదు. దుర్యోధనైన ప్రమాణకోట్యాం పాతనం, ప్రమాణకోటి అనేటువంటిది గంగా తీరం. ఇప్పటికీ ప్రమాణకోటి అనేటువంటి ప్రాంతం ఉన్నది గంగా తీరంలో, ఇప్పటికీ ఉన్నది. మనం ఈ ప్రమాణకోటి అనేటువంటి ప్రాంతాన్ని మనం సెర్చ్ చేయగానే వెంటనే ఆ ప్రాంతం చూపిస్తూ ఉంటుంది. ఆ దుర్యోధన ఆ ప్రమాణకోటి అనేటువంటి ప్రాంతంలో విహరించుదామని చెప్పేసి అందరినీ తీసుకువెళ్ళటం, అక్కడ గంగా తీరానికి తీసుకువెళ్ళటం, అక్కడ గంగలో పడేయటం ఈ భీమసేనుడు. అలాగే సర్పైర్ దంశనం, పాములతో కరిపించడం, సర్పైర్ దంశనం అని భీమసేనుడిని మాత్రమే. అంతేకాకుండా విషమిశ్ర భక్ష్యదానం, ఆహారంలో విషాన్ని కలిపి తినిపించడం అనేటువంటిది. ఇవన్నీ కూడా దుర్యోధనుడు చేసినటువంటి ప్రయత్నాలు. దీనికి మించినటువంటి ప్రయత్నం రేపు మరొకటి ఉంటుంది దీని తర్వాత అధ్యాయంలో. తర్వాత భీమసేనుని గంగలో పడేస్తే చివరికి వెళ్ళి నాగలోకానికి, పాతాళలోకానికి వెళ్ళిపోవడం అనేది వచ్చే అధ్యాయంలో ఉంటుంది. 25 శ్లోకాల వరకు చెప్పుకున్నాం మనం నిన్నటి పాఠంలో. దీంట్లో ఈ 25వ శ్లోకంలో ఒక విషయం చెప్పారు. బాల్యాన్ నద్రోహ చేతస అనేటువంటి విషయం చెప్పాడు. భీముడి అల్లరంతా కూడా ఎట్లా చేశాడంటే బాల్యాత్, కేవలం బాల చేష్టలతోనే చేశాడు. బలం ఉన్నటువంటి వాడు, కాస్త బలం ఉన్నటువంటి వాడు ఏ అల్లరి, అతను చేసేటువంటి అల్లరి ఏ స్థాయిలో ఉంటుందో ఆ స్థాయిలో అల్లరి చేశాడు అంతే. అంతేగాని నద్రోహ చేతస, ఎటువంటి ద్రోహము మనసులో లేకుండా, కల్మషము లేకుండా చేసినటువంటి అల్లరే తప్ప వేరే ఇతర భావాలేమీ లేవని చెప్పడం. తతో బలమతిఖ్యాతం ధార్తరాష్ట్ర ప్రతాపవాన్, తతో బలమతిఖ్యాతం ధార్తరాష్ట్ర, ప్రతాపవంతుడైనటువంటి ధృతరాష్ట్రుడు ఈ ప్రతాపవంతుడైనటువంటి భీమసేనుడు యొక్క అల్లరిని భీమసేనస్య తజ్ఞాత్వా దుష్టభావమదర్శయత్, భీమసేనుడి యొక్క అల్లరి జ్ఞాత్వా తెలుసుకొని దుష్టభావం అదర్శయత్, చూపించకూడనటువంటి దురదృష్టమైనటువంటి, అసలు దరిద్రమైనటువంటి భావాలు, అధర్మమైనటువంటి భావాలు, కుత్సిత భావాలు, అటువంటి దుష్ట భావాలని మనసులో కలిగించుకొని
వాటిని ఇక ఏ విధంగా భీమసేనుడికి అన్వయించాలనేటువంటిది ఆలోచన చేస్తున్నాడు. తస్య ధర్మాదపేతస్య పాపాని పరిపశ్యతః. వ్యాసుడే చెప్పాడు. ధర్మము అంటే తెలుసు, ధర్మానికి పక్కన అపేతస్య అని పెట్టాడు. అంటే ధర్మము కానిది అని అర్థం. ధర్మానికి భిన్నంగా ఉండేది అంటే అధర్మమైనటువంటి, అధర్మవంతమైనటువంటి పాపాలు ఏవైతే ఉంటాయో ఆ పాపాలన్నీ కూడా చేయడానికి ఉపక్రమించాడు దుర్యోధనుడు. ఎందుకంటే మోహాత్ ఐశ్వర్యలోభాశ్చ పాపమతిరజాయత. మోహంతో, ఐశ్వర్య లోభంతో, మోహంతోను ఈ రాజ్యాన్ని, సామ్రాజ్యాన్ని, ప్రపంచాన్ని నేనే పరిపాలించాలనేటువంటి ఐశ్వర్య మదంతోను పాపం మతిరజాయత. మతి అనే పదానికి అర్థం బుద్ధి. తన బుద్ధి దేని మీద వెళ్ళిందంటే అన్ని పాపకార్యాల మీదే పోయింది. పాపాం మతిరజాయ, పాపకార్యాల మీదే తన బుద్ధి పెట్టాడు దుర్యోధనుడు. అయం బలవతాం శ్రేష్ఠ కుంతీపుత్రో వృకోదర మధ్యమ కుంతిపుత్రాణం నికృత్య సన్నిగృహ్యతాం. కుంతీ కుమారుడైనటువంటి వృకోదరుడు బలవంతులలో శ్రేష్టమైనటువంటి వాడు, పాండవ మధ్యముడైనటువంటి వాడు. కుంతీపుత్రాణం నికృత్య సన్నిగృహ్యతాం. అతడొక్కడే మనందరినీ పట్టి లాగేస్తున్నాడు. మొత్తం సన్నిగృహ్యతాం, 101 మందిని కలిపి ఒక్కడే ఓడిస్తున్నాడు. ప్రాణవాన్ విక్రమీ చైవ శౌర్యేణ మహతాన్వితః స్పర్ధతే చాపి సహితాన్ అస్మానేకో వృకోదరః. ప్రాణాన్ విక్రమీ చైవ, బలంలో గాని, శౌర్య పరాక్రమాలలో గాని, చదువులో గాని, స్పర్ధ అంటే అది విద్య, ఏదైనా చదువు సంధ్యలు మొదలైనటువంటివి ఏవైనా పోటీలు పెట్టినప్పుడు కానీ వాటన్నిటిలో కల్లా సహితాన్ అన్యాన్ సహితాన్ అస్మాన్ ఏకో వృకోదర. అస్మాన్ అనే పదంలో 101 మంది అనే పదం వచ్చేస్తుంది. అస్మాన్ ఏకో వృకోదర, మనందరినీ ఒకే ఒక్కడైనటువంటి ఆ వృకోదరుడు ఎదిరించడం జరుగుతున్నది. కాబట్టి తంతు సుప్తం పురోధ్యాని గంగాయాం ప్రాక్షిపామహే. తంతు సుప్తం పురోధ్యాని, పురోధ్యాని గంగాయాం ప్రాక్షిపామహే. నిద్రిస్తు, సుప్తం అనే పదానికి అర్థం నిద్రిస్తున్నటువంటి, నిద్రిస్తున్నటువంటి ఆ భీమసేనుని గంగాయాం ప్రాక్షిపామహే, గంగలో పడేద్దాం. గంగలో పడేసేటువంటి ఉపాయం ఏదైనా ఉంటే అది చేద్దాం. అథ తస్మాదవరజం శ్రేష్టం చైవ యుధిష్ఠిరం. భీమసేనుని ఎప్పుడైతే గంగలో పడేశామో, నీళ్లలో వాడు చనిపోవడం జరుగుతుందో, అప్పుడు శ్రేష్ఠుడైనటువంటి వాడు, జ్యేష్ఠుడైనటువంటి పెద్దవాడైనటువంటి యుధిష్ఠిరుని మనం సులభంగా బంధించవచ్చు. అర్జునుని గాని, ధర్మరాజుని గాని యుధిష్ఠిరం ప్రసహ్య బంధనే బద్ధ్వా, సులభంగా బంధించవచ్చు. వీడిని చంపామంటే చాలు, అటు అర్జునుని గాని లేకపోతే అటు ధర్మరాజుని గాని ప్రసహ్య బంధనే బద్ధ్వా, సులభంగా, అతి సులభంగా మన యొక్క బలంతో వాళ్ళిద్దరిని బంధించేసి ప్రాశాసిష్యే వసుంధర, ప్రశాసిష్యే వసుంధర. శాసిష్యే అనే పదానికి అర్థం శాసించుట. ప్రశాసిష్యే, హాయిగా మనం శాసించవచ్చు. మొత్తం భూమండలాన్నంతా కూడా వసుంధర, భూమినంతటిని మనమే రాజ్యమేలవచ్చు అనేటువంటి కుత్సితమైనటువంటి బుద్ధితో ఉన్నాడు దుర్యోధనుడు. ఏవం స నిశ్చయం పాపః కృత్వా దుర్యోధనస్తథా నిత్యమేవాంతర ప్రేక్షీ భీమస్యాసీన్ మహాత్మనః. ఏవం స నిశ్చయం పాపః కృత్వా, ఇటువంటి నిశ్చయాన్ని, పాపాత్ముడైనటువంటి ఆ దుర్యోధనుడు ఇటువంటి నిశ్చయాన్ని చేసుకుని మనసులో నిత్యమేవ అంతరప్రేక్షి, ఎప్పుడు సమయం వస్తుందా అని ఎదురు చూస్తూ భీమస్యాసీన్ మహాత్మనః, భీముడికి తాను చేయవలసినటువంటి ఈ పాపకృత్యం ఎప్పుడు సమయం వస్తుందా అని ఎదురు చూస్తూ మెల్లగా దానికి సంబంధించినటువంటి ప్రణాళిక రచించాడు. ఏమిటి ఆ ప్రణాళిక అంటే జల విహారము అనేటువంటి ప్రణాళిక. తతో జల విహారార్థం కారయామాస భారత చైలకంబల వేస్మాని విచిత్రాని మహాంతి చ. జల విహారం అనేటువంటి పేరుతో ఒక విహారార్థాన్ని ఏర్పాటు చేశాడు. ఎక్కడంటే గంగా తీరంలో ఉన్నటువంటి ప్రమాణకోటి అనేటువంటి ప్రాంతంలో మనం జల విహారాన్ని చేద్దాము అని, అక్కడ వీళ్ళు వెళ్ళటానికి ముందే సరైనటువంటి తగినటువంటి ఏర్పాట్లు అన్ని చేశాడు. విహారాలు, విందు విలాసాలు అక్కడ లేనిదంటూ లేదు. కుమారులు ఆనందించడానికి ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఉండటానికి వసతి కూడా ఏర్పాటు చేశాడు. ఎలా అంటే చైల కంబల వేస్మాని, వేష్మము అంటే నివాసము అని అర్థం. టెంట్లు వేస్తూ ఉంటారు అప్పుడప్పుడు మన వాళ్ళు, గుడారాలు. అలా అనేకమైనటువంటి ఊరు బట్టలు, కంబళి అంటే మనం కప్పుకునేటువంటి రజాయిల్ లాంటివి, దుప్పట్లు
కొంగలి అంటారు. కంబళ్, శాలువా బట్టలు ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో వాటితో నేచినటువంటి ఊలుతో నేచినటువంటి వస్త్రాలతో సంబంధించినటువంటి వేస్మాలు అంటే మనకి గుడారాలు ఏవైతే ఉంటాయో ఆ గుడారాలన్నీ కూడా విచిత్రమైనటువంటి గుడారాలన్నీ అద్భుతంగా వేయించాట అక్కడ వాళ్ళు నివాసం ఉండటానికి. ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఆడుకుని అక్కడ హాయిగా గంగా తీరంలో నివాసం ఉండటానికి. సర్వకామై సుపూర్ణాని పతాకోచ్ఛ్రాయవంతి చ. పతాక ఉచ్ఛ్రాయవంతి చ. పతాకములు అంటే పైన ఉండేటువంటి ఫ్లాగ్స్, జెండాలు. అద్భుతమైనటువంటి రంగురంగుల పతాకాలు ఏవైతే ఉంటాయో సర్వకామై సుపూర్ణాని, రంగురంగుల పతాకాలన్నీ కూడా అన్ని కోరికలు తీర్చడానికి సరి అయినటువంటి పతాకాలనన్నీ కూడా కావలసినటువంటి పదార్థాలనన్నీ కూడా ఆ వసతుల్లో ఏర్పాటు చేశాడు మొత్తం అంతా కూడా. తత్ర సంజనయామాస నానాగారణ్యనేకశః. నానాగారాణ్యనేకశః, నానా ఆగారములు. వాటిల్లోని మళ్ళీ రకరకాల గదులు కూడా ఎవరి గది వాళ్ళకి, ఎవరి గది వాళ్ళకి అని విశాలం ఆగారం. అనేకమైనటువంటి వస్తువులు, ద్రవ్యాలు, భోజన పదార్థాలు, అలాగే పానీయాలు, వసతులు ఎన్ని కావాలంటే అన్ని పెట్టేశాడు దాంట్లో. తత్ర సంజనయామాస, అన్ని ఏర్పాట్లు చేశాడు దాంట్లో. ఉదక క్రీడనం నామ కారయామాస భారత. ఇక మెల్లగా అన్ని ఏర్పాట్లు సిద్ధమైనాయని చెప్పి వార్త తెలియగానే అప్పుడు వీళ్ళ దగ్గరికి వచ్చి, పాండవుల దగ్గరికి వచ్చి, మనం ఉదక క్రీడ చేద్దామా, వెళ్దామా, అక్కడికి వెళ్దామా అంటూ మొదలుపెట్టాడు. జలక్రీడ, ఉదకము అంటే జలము, జలక్రీడనం ఈత కొట్టడాలు, కాస్త నదీ తీరంలో ఆడుకోవటము, అల్లరి చేయడం ఇట్లాంటివి. ఉదక క్రీడనం నామ కారయామాస భారత. ఎక్కడ? ప్రమాణకోట్యాం తం దేశం స్థలం కించిదుపేత్యః. ప్రమాణకోటి అనేటువంటి స్థలం సుప్రసిద్ధమైనది, చాలా రమ్యమైనటువంటి స్థలం, సుందరమైనటువంటి స్థలం. అక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్ళి ఆడుకుందాం అని చెప్పి క్రీడావసానే తే సర్వే శుచివస్త్రాః స్వలంకృతాః. క్రీడ అవసాని చక్కగా ఆడుకున్నారు, అక్కడికి వెళ్ళారు, వెళ్ళి అన్ని ఆటలు ఆడుకున్నారు. అన్ని ఆటలు అయిపోయిన తర్వాత స్నానాదిగాలు అన్నీ అయిపోయాక శుచివస్త్రాస్వలంకృతాః. ఆ క్రీడల కోసం అని చెప్పి వీళ్ళు తెచ్చుకున్నటువంటి శుభ్రమైనటువంటి వస్త్రాలు ఏవైతే ఉంటాయో, అలంకారాలు, వస్త్రాలు, అవన్నీ శుభ్రమైనటువంటి ధరించారు. సర్వకామ సమృద్ధం తదన్నం భుభుజిరేసరై. ఆటలు ఆడుకున్నారు, పాటలు పాడారు, గంతులేశారు, ఎగిరారు సాయంత్రం వరకు. ఆ తర్వాత హాయిగా ఆకలి వేసింది. సమృద్ధం తదన్నం భుభుజిరేసరై. మెల్లగా వాళ్ళు హాయిగా ఉన్నటువంటి ఆ పదార్థాలన్నీ భుజించారు, అక్కడ ఉన్నటువంటి పదార్థాలు. ఆటలు ఆడి, వ్యాయామం చేసి, గంతులేసి, ఎగిరి ఎగిరి అలసిపోయి హాయిగా అన్నం తిన్నారు ఇక్కడ వీళ్ళు. దివసాంతే, దివస, దివస అంటే పగలు, దివస అంతే అంటే పగటికి చివరి భాగం. దివసాంతే అంటే అంటే రాత్రి సమయం. సాయం సమయం వచ్చేటప్పటికి పరిశ్రాంత విహృత్య చ కురుద్వః. ఒక్కసారిగా అలసిపోయారు మొత్తం అంతా. ఆ అలసటితో విహృత్య కురుద్వః, అందరూ మంచి నిద్రలోకి ఉపక్రమించారు. అసలు మన భీమసేనుడు ఇక్కడ దాకా రాలా, అక్కడే ఉద్యానవనంలో పడుకున్నాడు, అక్కడే అలసిపోయి. విహారావసధేష్వేవ వాసమరోచయన్. వీరులందరూ కూడా వాళ్ళ వాళ్ళ నివాస స్థానాలు ఏవైతే ఉంటే వాసములు, వాళ్ళు పడుకునేటువంటి, విశ్రాంతి తీసుకునేటువంటి మందిరాల్లోకి వెళ్ళి హాయిగా విశ్రాంతి తీసుకున్నారు. ఆ విహారం అయిపోయిన తర్వాత బాగా అలసిపోయినటువంటి భీముడు, ఖిన్నస్తు బలవాన్ భీమో, బాగా అలసిపోయి ఇక ఖిన్నుడైపోయాడు. పరిశ్రాంతం అయిపోయినటువంటి భీమసేనుడు వ్యాయామాభ్యధికస్తదా, అధికమైనటువంటి వ్యాయామం చేయడం వల్ల హాయిగా తిన్నాడు, శుభ్రంగా తినాల్సినవన్నీ తాగాడు, తిన్నాడు, తాగాడు. వాహయత్వా కుమారాస్తాం జలక్రీడగతాన్ విభు. జలక్రీడలాడిన తర్వాత ఆ పిల్లవాడిని ఆ నిద్ర, అక్కడే నిద్రపోతున్నాడు. వాహయత్వా, వీడిని జాగ్రత్తగా మోసుకెళ్ళి అక్కడ ప్రమాణ కోటిలో పడేస్తున్నారు. వాహయత్వ అంటే మోసుకెళ్ళి జాగ్రత్తగా కట్టేసి తీసుకువెళ్ళి ప్రమాణ కోట్యాం వాసార్థాం సుష్వాపారుహ్యతస్థలం. చక్కగా ఉన్నటువంటి ఆ నీరు ప్రవహిస్తున్నటువంటి ఆ ప్రశాంతమైనటువంటి ప్రమాణకోటి గంగా తీరంలో వాళ్ళు అప్పటిదాకా ఆడుకున్నారు, చక్కటి శుభ్రమైనటువంటి వస్త్రాలు కట్టుకున్నారు. శీతం వాసం సమాసాద్య శాంతో మద విమోహిత నిశ్చేష్ట పాండవో రాజన్ సుష్వాప మృతవత్ క్షితౌ. శీతం వాసం, చక్కగా ఉంది ఆ వాతావరణము, నివాసము, చల్లగా ఉన్నటువంటి ఆ నివాసానికి అలిసిపోయినటువంటి శరీరాలతో శాంత మద విమోహిత, బాగా అలసిపోయి
ఒత్తిడితో ఉన్నటువంటి ఆ అలసటతో హాయిగా నిద్రపోతున్నాడు. నిశ్చేష్ట అనే పదానికి అర్థం ఏంటంటే చేష్టలు లేకుండా నిద్రపోతున్నాడు. నిశ్చేష్ట. అంత నిద్రపోతున్నటువంటి పాండవ మధ్యముడైనటువంటి భీమసేనుడు రాజన్ సుష్వాప మృతవక్షితౌ సుష్వాప హాయిగా నిద్రపోతున్నాడు. ఎట్లా అంటున్నాడు అంటే మృతవత్, చచ్చిపోయాడా బతికున్నాడా అన్నట్టుగా ఉన్నాడు. మృతవత్ క్షితౌ, క్షితం అంటే భూమి మీదే అలసిపోయి హాయిగా ఆడుకుని దొల్లి హాయిగా కడుపారా తిని పడుకున్నాడు అక్కడ. వినాయకుడు ఏదో అలా వినాయక చవితి రోజు బాగా తినేసి అలా కడుపు నిండా అట్లా అట్లా భీమసేనుడు కూడా ఆ రోజు అంతా ఆటలు ఆడాడు, అంతా తిన్నాడు, హాయిగా భూమి మీద అలాగే పడుకున్నాడు. మరణించాడా బతికున్నాడా అన్నట్టుగా ఉన్నాడని చెప్పి మరి స్వయంగా రాశాడు. అట్లా అటువంటి స్థితిలో ఉన్నటువంటి భీమసేనుణ్ణి దుర్యోధనాదులిక తతో బద్ధ్వా బంధించేశారు. తతో బద్ధ్వా లతాపాశైర్భీమం దుర్యోధనస్యనైః. లతాపాశైర్భీమం, లతాపాశాలతో, లతలు అంటే తీగలు, పాశములు అంటే బంధనాలు, అనేకమైనటువంటి బంధనాలతో తీగలతో భీమసేనుని దుర్యోధనుడు కాస్త మెల్లగా, శనైహి అంటే మెల్లమెల్లగా తాళతో బంధించేసి ప్రమాణకోట్యాం సంసుప్తం, సంసుప్తం నిద్రపోతున్నటువంటి ఆ భీమసేనుని ప్రమాణకోటిలో ఉన్నటువంటి గంగా తీరంలో, గంగాయాం ప్రాక్షిపత్ జలే, జలంలో ప్రాక్షిపత్ పడేశారు, తోసారు వాడిని కాస్త పైనుంచి కొండపు పైకి వెళ్ళి అక్కడి నుంచి కాస్త నీళ్ళలో పడేశారు. ఒక్కసారి నీళ్ళలోకి వెళ్ళిన వాడు కాస్త ఒక్కసారి ఉనికి పడి లేచాడు, మొత్తాన్ని నీళ్ళలో పడేశారు. తత ప్రబుద్ధ కౌంతేయ, భీమసేనుడు కాస్త ప్రబుద్ధ అంటే మేలుకో, లేవటం, నిద్ర నుంచి లేచినట్టుగా ఒకసారి ఉలికిపడి లేచి సర్వాన్ సంచిద్య బంధనాన్, తాళతో కట్టేశారు. ఏమిటి ఇవి కూడా బంధనాలనే ఒక్కసారి అన్నాడు, వీసుకునేటప్పటికి బంధనాలని పటపట తెగిపోయినాయి నీళ్ళలో. సర్వాన్ సంచిధ్య బంధన, సంచిధ్య అంటే మొత్తం తెంపేసేయడం, బంధనాలన్నిటినీ తెంపేశాడు. తెంపేసి ఉదతిష్ట బలాత్ భూయో భీమ ప్రహరతాంబర, శత్రువుని జయించడంలో పరాక్రమవంతుడైనటువంటి భీమసేనుడు ఉదతిష్ట బలాత్, తన యొక్క బలంతో నీళ్లలోంచి పైకి వచ్చాడు. స విముక్తో మహాతేజ నాజ్ఞాసీత్తేన తత్కృతం. ఏం జరిగింది అనేటువంటిది నా అజ్ఞాసీత్తేన, అతనికి ఏం తెలియలే. తనే నిద్రలో పడ్డాడా లేకపోతే ఏం జరిగిందో, తాళతో కట్టేస్తున్నాడు కాబట్టి ఏదో ఎవరు కట్టేశారో తెలియదు కాబట్టి నా అజ్ఞాసీత్, ఏం తెలియలే అతని. స విముక్త, మొత్తానికి విముక్త అనే పదానికి అర్థం ముక్తి గావించబడ్డాడు. స విముక్త మహాతేజస్శాలి అనేటువంటి ఆ భీమసేనుడు కాస్త ముక్తిని పొందాడు, విముక్తి పొందాడు అక్కడి నుంచి, బంధనాల నుండి. పునర్నిద్రావశం ప్రాప్త తత్రైవ ప్రాస్వవత్ఫలి, మళ్ళీ లేచాడు, మళ్ళీ అలసత్వం ఉన్నాడు, మళ్ళీ కాసేపు హాయిగా అక్కడే పునర్నిద్రావశం, మళ్ళీ నిద్రావశుడైపోయాడు, హాయిగా పడుకున్నాడు. వీళ్ళకి తెలియదు. అర్ధరాత్ర్యాం యతీతాయాం ఉత్తస్థు కురు పాండవా, అర్ధరాత్రికి లేచి చూశారు ఒకసారి మళ్ళీ కురు పాండవులందరూ లేచారు. అక్కడేమన్నా ధర్మరాజు చూసుకుంటాడు, భీమసేనుడు ఇంకా లేదా ఎక్కడొకటి పడుకుని ఉంటాడులే అనుకుంటారు అందరికి. పాండవుల భీమసేనుడు అందరూ తెలిసిందే ధర్మరాజు, కానీ జాగ్రత్త పడుతూ ఉంటాడు, వచ్చాడా లేదా, ఇంటికి వచ్చాడా లేదా, తిన్నాడా లేదా చూసుకుంటూ ఉంటాడు. అలాగే ఎక్కడొకటి ఆడుకుని పడుకుని ఉంటాడులే, వస్తాడులే అనుకుని చూస్తూ ఉంటారు. ఈ కురు పాండవులందరూ కూడా అర్ధరాత్ర్యాం యతీతాయాం, అర్ధరాత్రి వరకు హాయిగా ఆడుకుని పడుకున్నారు. దుర్యోధనస్తు కౌంతేయం దృష్ట్వా నిర్వేదమభ్యగాత్, ఈ లేచొచ్చినటువంటి భీమసేనని చూసి ఒక్కసారి దుర్యోధనుడు కాస్త నిర్వేదమభ్యగాత్, మళ్ళీ ఖేదనం పొందాడు, మళ్ళీ దుఃఖాన్ని పొందాడు. మరి వీళ్ళు లేచొచ్చాడు అని చెప్పి, ఇలా కాదు వీడిని ఈసారి ఏం చేద్దామంటే అని చెప్పి వెంటనే అక్కడి నుంచి రకరకాలైన విషపు నాగుల్ని తెప్పించాడు. అక్కడ ఉండేటువంటి రక్షక భటులకి వాళ్ళకి వీళ్ళకి చెప్పేసి విషప నాగుల్ని తెప్పించాడు. సుప్తం చాపి పునస్తీక్ష్ణైః, సుప్తం చాపి పునఃసర్పైః తీక్ష్ణదంష్ట్రైర్మహావిషైః, మహావిషపు నాగులు ఏవైతే ఉంటాయో అట్లాంటి భయంకరమైనటువంటి విషపు నాగులతో సుప్తం నిద్రిస్తున్నటువంటి భీమసేనుని, సుప్తం చ అపి బాగా నిద్రలో ఉన్నటువంటి భీమసేనుని కూడా పునః మళ్ళీ సంపాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఎలా? సర్పైః తీక్ష్ణ దంష్ట్రైర్మహావిషైః, మహావిషములు కలిగినటువంటి భయంకరమైన పాముల యొక్క కూరలతో కాటు వేసేట్టుగా చేసి మరి సంపాలని ప్రయోగం పన్నాగం పన్నాడు. ఎన్నో పాములు తీసుకొచ్చారు, వాడిని కనిపించారు, భీమసేనుడికి కనిపించారు. కుపితైర్దంశయామాస కుపితైః,
కోపించినటువంటి దుర్యోధనుడి చేత ప్రేరేపించబడి కోపించినటువంటి ఆ నాగులు దంశయామాస సర్వేష్వాంగ సంధిషు, అనేకమైనటువంటి శరీర భాగ సంధులు ఏవైతే ఉంటాయో, జాయింట్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో అన్ని సర్వ అంగాల మీద పాములు, విషపు నాగులు కాటు వేస్తాయి. దంష్ట్రాంశ్చ దంష్టినాం మర్మస్వపి తేన నిపాతిత, మర్మస్థానాల మీద కూడా కాటు వేసేసే మొత్తం ఆ పాములు. తేన నిపాతిత. విడ్డూరం ఏంటంటే వాటి కోరలు విరిగిపోయినాయి కానీ వీడి చర్మం ఇంత బొక్క కూడా పడలేదు భీమసేనుడికి. భీమసేన పాముల యొక్క కోరలు ఇంకా ఏమన్నా డ్యామేజ్ అయ్యే విరిగిపోయినాయి కానీ భీమసేనుడికి మాత్రం చర్మం లోపలికి దిగడం కూడా దిగదు. కానీ విషం వెళ్ళింది మొత్తానికి. త్వచంచ, అదే విషయం స్పష్టంగా చెప్తున్నారు ఇక్కడ. త్వక్ అంటే శరీరం. త్వచంచ అస్య బిభిధు సారస్వత్ పృథు పక్షసః. త్వచంచ న అస్య బిభుధు, ఏమాత్రము చిన్నమవడం కానీ, ఎక్కడైనా పాము కాటుపడినటువంటి విషం వచ్చినటువంటి విషయం కానీ ఎక్కడ కనిపించలేదు. పాము కోరలు మాత్రం కట్టేస్తాయి, మర్మస్థానాల మీద కూడా కాటేస్తాయి. ఎక్కడ ప్రదేశం అయితే అక్కడ ప్రతి శరీర భాగాల మీద కాటేస్తాయి పాములు. కానీ విషం వెళ్ళింది కానీ భీమసేనుడికి ఆ మత్తు ఇంకా పెద్ద విషం ఎక్కల. ఎందుకంటే ఆయన పేరే వృకోదరుడు అని చెప్పుకున్నాం. వృకము అంటే జీర్ణాశయం బొటన వేలు పరిమాణంలో కలిగినటువంటి వాడు అని అర్థం. అంటే అంతటి భయంకరమైన విషము, విషాహారాన్ని కూడా జీర్ణం చేసుకోగలిగిన శక్తి భీమసేనుడికి ఉంటుంది. దానివల్ల వస్తే మహా మత్తు వస్తుంది అంతే. ఆయనకి అసలు ఇంకా ఎక్కువ నిద్ర వస్తుంది. ప్రబుద్ధో భీమసేనస్తాన్ సర్వాన్ సర్పాన్ అపోధయత్. ఒకసారి లేచి చూసుకున్నాడు, ఏమిటో కుడుతున్నాయి అన్నట్టుగా చూసుకుంటే పాములు అన్ని పాములు పెట్టేశారు పక్కన. వాటి మధ్యలో ఉన్నాడు. వాటిని కాస్త పైకి లేచి ప్రబుద్ధ అంటే మేల్కొన్నటువంటి భీమసేనుడు. ప్రబుద్ధో భీమసేన, నిద్ర నుంచి మేల్కొన్నటువంటి భీమసేనుడు కాస్త తాన్ సర్పాన్, మొత్తం అన్ని సర్పాలన్నింటినీ కూడా అపోధయత్, మొత్తం అన్నింటినీ సంహరించి నేలగేసి కొట్టి దాన్ని చంపిపారేశాడు. సారథిం చాస్య దయితమపహస్తేన జగ్నివాన్, వాటిని ప్రేరేపించినటువంటి వాడెవరన్నా కనిపిస్తే వాడిని కొట్టిపారేశాడు. తథాన్య దివసే రాజన్ హంతు కామోత్యమర్షణ. తథా అన్య దివసే అంటే మరొక రోజు జరిగినటువంటి ఘట్టం చెప్తున్నారు ఇంకోటి వ్యాసులు వారు, విషాహారం పెట్టడం అనేది. తథా అన్య దివసే, మరొక రోజు. రాజన్ హంతు కామ అంటే సంహరించాలనేటువంటి కోపంతో, అమర్షణ విపరీతమైనటువంటి క్రోధంతో, కోపంతో ఏం చేశాడు? వలనేన సహామంత్ర్య సౌబలస్య మతే స్థిత. వలనుడు అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక సహాయకుడితో, ఒక పనివాడితో సహామంత్ర్య, ఆమంత్ర్య అంటే బాగా పన్నాగం పన్ని, వలనుడు వలన అనే పేరు కలిగినటువంటి ఒక సేవకుడితో పన్నాగం పన్ని, అది కూడా ఎవరి అండదండలతో అంటే సౌబలస్య మతే స్థిత. ఈ దుర్యోధనుడికి ఈ సలహా ఇచ్చింది ఎవరై అంటే సౌబలస్య మతే స్థిత. సౌబలుడు అనే పదానికి అర్థం ఏంటంటే సుబలుని పుత్రుడైనటువంటి వాడు. సుబలుడు పుత్రుడు ఎవరై అంటే శకుని. గాంధారికి సౌబల దేశ రాజకుమార్తె గాంధారి. ఇక్కడ సౌబలస్య అంటే సుబలుని కుమారుడైనటువంటి శని. సౌబలస్య మతే స్థిత అంటే శకుని మామ యొక్క బుద్ధి ప్రకారం, ఆ శకుని యొక్క బుద్ధి ప్రకారము వలనుడు అనేటువంటి ఒక సేవకుని పిలిపించి భోజనే భీమసేనస్య తతః ప్రాక్షేపయ ద్విషం, విషాహారాన్ని తినిపించాలనేటువంటి పన్నాగం పన్నారు శకుని యొక్క అండదండతో. భోజనే భీమసేనస్య, భీమసేనుడు తినేటువంటి ఆహారంలో కాలకూట విషాన్ని కలిపి పెట్టారు. కాలకూటం విషం తీక్ష్ణం సంహృతం రోమహర్షణం, ఒళ్ళు గగురుపాటు కలిగించేటువంటి అతి కాలకూటమైనటువంటి భయంకరమైన విషాన్ని తీసుకొచ్చి పెట్టారు. పాములు కనిపిస్తే పాములు పళ్ళు విరిగాయి కానీ విషం లోపలికి వెళ్తున్నారు, చర్మంలో దిగలుగుతారు. అందుకని వీళ్ళే డైరెక్ట్ గా విషాహారం పెట్టేస్తున్నారు. కాలకూట విషం తీక్ష్ణం సంహృతం రోమహర్షణం. తచ్చాపి భుక్త్వా జరదా యద వికారో వృకోదరః. తచ్చాపి భుక్త్వా, అటువంటి కాలకూట విషం తిని కూడా వృకోదరుడు ఎటువంటి వికారాలు లేకుండా హాయిగా ఉన్నాడు, ఆడుకున్నాడు. ఏమి విషాహారం కూడా పెద్దగా ఆయనలో ఎంతో మార్పు కలిగించలేదు. వికారం నాభ్యజనయత్ సుతీక్ష్ణమపి తద్విషం, తీక్ష్ణమైనటువంటి ఆ తద్విషం,
విషం కూడా, విషాహారం కూడా వికారం నాభ్యజనయత్ అన్నారు వ్యాసులు గారు. పెద్దగా వికారాన్ని ఏం కలిగించాల, కొంచెం ఏదో వికారం కలిగింది తప్ప, కొంచెం మైకం వచ్చింది, మత్తుగా పడుకున్నాడు అంతే తప్ప పెద్దగా ఏం కలిగించాల. అది భీమసేనుడి యొక్క బాల్య పరాక్రమాలు. ఇంకా నాగలోకానికి వెళ్లి తాతగారు ఒక అద్భుతమైనటువంటి ఔషధం ఇస్తారు. ఇంకా పాములు కూడా ఎన్నో కొన్ని వేలాది పాములు కాటు వేసేస్తాయి నాగలోకానికి వెళ్ళిన తర్వాత. వాటితో పెద్ద యుద్ధం చేస్తాడు భీమసేనుడు. అది రేపటి పాఠంలో వస్తున్నది. ఈలోపు ఇక్కడ విషాహారం తిన్నా భీమసేనుడికి ఏమీ కాలేదనేటువంటి నిరూపణ ఇవన్నీ బాల్యక్రీడ, దుర్యోధను యొక్క బాల్యక్రీడల్లో చేసినటువంటి దుర్మార్గపు చేస్తుంది. ఇవన్నీ విషాహారాన్ని పెట్టాడు, నీళ్లలో పడేశాడు, పక్కన పాముల చేత కనిపించడం, ఇవన్నీ కూడా దుర్యోధనుడి యొక్క భయంకరమైన వికృతి చేస్తాయి. అలాగే భీమ సంహననో భీమస్సమద జరయత్ విషం. విషం కూడా భీమసేనుని సంహరణ ఏమీ సంహరించలేకపోయాయి, చంపలేకపోయాయి. అతి క్రూరమైనటువంటి విషం కూడా పరాక్రమవంతుడైనటువంటి భీమసేనుని ఏమీ చేయలేకపోయింది. అప్పుడు తతోన్య దివసే రాజన్ హంతు కామో వృకోదరం సౌబలేన సహాయేన ధార్తరాష్ట్రోభ్యచింతయత్. మళ్ళీ అన్య దివసే, మరొక రోజున రాజన్ హంతు కామో వృకోదరాన్ని చంపాలనేటువంటి కోరికతో మళ్ళీ శకునితో సౌబలేన సహాయేన అంటే శకుని సహాయంతో ధార్తరాష్ట్రులు మళ్ళీ ఇంకో ఆలోచన చేశారు. చింతయన్ నాలభత్ నిద్రాం దివారాత్రమతిన్ అతంద్రిత. రాత్రింబవళ్ళు నిద్రించేటువంటి విధంగా చింతయన్, ఒక చింతన చేసి, ఒక ఆలోచన చేసి మెల్లగా, ఇట్లా కాదు కంప్లీట్ గా సముద్రంలో పడేసేట్టుగా, పాతాళంలో వెళ్ళిపోయేట్టుగా విధంగా ఒక ప్లాన్ చేసేయాలి, గంగాలో పడేసేసి. ఏవం దుర్యోధన కర్ణ శకునిశ్చాపి సౌబల. సౌబలుడైనటువంటి శకుని, కర్ణ, దుర్యోధన, దుశ్శాసనుడు, దుష్టచతుష్టయం నలుగురు ఉపాయం పన్నారు. అనేకైరప్యుపాయైస్తాం జిఘాంసంతి స్మ పాండవాన్. అనేకైరప్యుపాయై, అనేకమైనటువంటి ఉపాయాలతో తాం జిఘాంసం, అతన్ని జిఘాంసు అంటే సంహరించడం, పూర్తిగా సంహరించడం, అడ్డు తొలగించుకోవడం. ఆ భీమసేనని పూర్తిగా సంహరించాలనేటువంటి ఒక ప్రణాళికని తాం చింతయంతి స్మ పాండవాన్. అయితే వీళ్ళు పన్నాగాలు పండుతూ ఉన్నప్పుడల్లా కాస్త పాండవులకు సహాయం చేసింది ఎవరనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. ఎవరయ్యా అంటే వైశ్యాపుత్రస్తదాచ పార్థానాం హితకామ్యయ. పాండవులకి హితాన్ని కాంక్షించినటువంటి ఒకే ఒక్కడు, 101 మందిలో ఒకే ఒక్కడు వైశ్యాపుత్రుడైనటువంటి యుయుత్సు. ఆ యుయుత్సుడు అనేటువంటి వాడు కాస్త తనకి విషయాలు తెలిసినప్పుడల్లా మెల్లగా పాండవులకి జాగ్రత్త, మీరు జాగ్రత్త, మీరు జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఉండేవాడు. అంతకు మించినటువంటి మహానుభావుడు ఒకడున్నాడు. ఎవరయ్యా అంటే విదురుడు, మహానుభావుడైనటువంటి విదురుడు. వీళ్ళిద్దరూ పాండవుల పక్షం. పాండవాప్యపి తత్సర్వం ప్రత్యజానన్నరిందమా. పాండవులు కూడా తత్సర్వం, అన్ని విషయాలు, కౌరవులు చేస్తున్నటువంటి అన్ని విషయాలను కూడా ప్రత్యజానన్ తెలుసుకుంటూనే ఉన్నారు. అరిందమాహ, శత్రువుని జయించేటువంటి, ఎందుకంటే వాళ్ళు అన్ని విషయాలు తెలుసు, వాళ్ళు వేదపారంగతులైనటువంటి, నిష్ణాతులైనటువంటి వాళ్ళు. కౌరవుల్ని రక్షణకి ఎంతమంది గూఢాచారులు, ఎంతమంది రక్షకులు ఉంటారో పాండవ రక్షణ కోసం కూడా అంతమంది ఉంటారు. వీళ్ళు జాగ్రత్త పడుతూనే ఉంటారు. ఉద్భావనమకుర్వంతో విదురస్య మతే స్థితాః. మరి పాండవులకి ఏర్పాటు చేసినటువంటి రక్షక దళం ఎక్కడి నుంచి వచ్చిందంటే మహామతి కలిగినటువంటి విదురస్య మతే స్థితాః. విదురుని యొక్క బుద్ధి బలంతో వచ్చినటువంటి వాళ్ళు. ఆయన జాగ్రత్తగా సంరక్షించుకుంటూ వచ్చారు పాండుపుత్రుడైనటువంటి వాళ్ళని. ఓ పక్కనే ఉన్న వైశ్యాపుత్రుడైనటువంటి యుయుత్సుడు కాస్త ఉప్పందిస్తూ ఉన్నాడు పక్కన. పాండవులు ఆ విధంగా అన్ని సందర్భాలలోనూ రక్షించబడుతూ వచ్చారు దైవానుగ్రహంతో. తర్వాత భీమసేనుణ్ణి కట్టేసి విషాహారం పెట్టి గంగలో పడేస్తే, అప్పుడు నాగలోకానికి వెళ్ళిన తర్వాత నాగలోకంలో ఒక మహానుభావుడి వలన, ఈ వంశంలో పూర్వీకుడైనటువంటి వాడి వలన కుంతీదేవికి తాతగారికి తాతగారు, ఆయన వల్ల ఎలా రక్షించబడ్డారనేటువంటి విషయం తెలుసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.